అందరికీ నమస్కారం. ఈరోజు శని త్రయోదశి కారణంగా చాలా అవస్థలు పడుతున్నటువంటి జనాలు శనిదేవుని ప్రార్థించడం, అలాగే శివాలయంలో పూజలు చేయడం వంటివి జరుగుతుంటాయి. దానికోసం ఈ పరిసర ప్రాంతాల్లో చక్కనైనటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితులు ఈరోజు కొన్ని విషయాల్ని మీ చేత పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆ కార్యక్రమంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నాను. ముందుగా ఈరోజు శని త్రయోదశి శుభ సందర్భంలో కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మా స్వగ్రామము కమలాయిపుట్టుగా గ్రామంలో నా పేరు కొర్లా ప్రకాశరావు విశ్వకర్మ. నేను గత కొన్ని రోజుల నుండి ఈ శివాలయ అర్చనలో ఒక భాగస్వామిగా ఉంటూ ఆధ్యాత్మిక చింతన అనేది పెంపొందించి ఈ గ్రామంలో ఈ ఆధ్యాత్మిక అనే ఒక పునాది సంకల్పం చేసి చాలామందికి ఒక మార్గదర్శకం అయ్యాము. ముఖ్యంగా ఈరోజు శని త్రయోదశి అనేది ఈ సృష్టిలో నవగ్రహాలు అనేవి ఉన్నాయి. ఈ 9 గ్రహాలలో శని అత్యంతమైన న్యాయకర్త, విచక్షణ చేసిన వ్యక్తి. ఎందుకంటే శని మనకి నేరుగా చెప్పాలంటే ఒక వాటర్ ఫిల్టర్ లాగా మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడాను విస్మరింపజేసి సద్గుణాలను నింపే వ్యక్తి శని మహాదేవుడు. అందులోనూ ఈరోజు నిజజ్యేష్టం అనేది మాసములో ప్రత్యేకంగా ఈ శని త్రయోదశి అనేది రావడం చాలా అరుదుగా ఉంది. అయితే ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే ఈ శని భగవంతుడికి నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనిచ్చరం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని ఈ శనిదేవునికి రాహుదేవునికి ఎవరైతే మనస వాచ కర్మన ఎవరైతే స్తుతిస్తారో వారందరూ కూడా ఖచ్చితంగా సద్గతిని పొందుతారు. న్యాయ విచక్షణలో చాలా ముందంటుగా ఉంటారు. నాడు త్రేతాయుగంలో దశరథ మహారాజు కూడా ఈ శని భగవంతుడికి ఆరాధన చేసి పుత్ర సంతానం కలిగింది ఆయనకి. ఆయన కూడా ఒక చక్రవర్తిగా పరిగణించబడ్డారు. అలాగే శని మహాదేవుడు న్యాయకర్త, జడ్జిమెంట్ ఇచ్చిన దాంట్లో ఆయన ప్రత్యేక పాత్ర. ఎందుకంటే శని భగవానుడికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారు ఎల్లప్పుడూ కూడా కష్టాల నుండి తొలగిపోవడానికి ఎటువంటి సందేహం లేకుండా తప్పనిసరిగా కష్టాలని తొలగి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా మనకి ఆయురారోగ్యాలు కూడా ఇస్తాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మకర కుంభాలకి శని అధిపతి దేవుడు. అయితే శనిదేవుడు అనేవాడు మనిషికి జ్యోతిష శాస్త్రంలో 8వ స్థానం తీసుకున్నారు కాబట్టి ఆయుస్థానము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓం శనీశ్వరాయ నమః అని ప్రతి నిత్యము కూడా శని భగవంతుడికి మనం ఎవరైతే ఆరాధన చేస్తారో అకాల మృత్యువు నుండి ఆయన బయటపడతాడనడంలో సందేహం లేదు. అలాంటిది ఈరోజు ఈ శని భగవంతుడి తాలూకా పూజ శని త్రయోదశి అంటే ప్రత్యేకముగా శని భగవానుడికి ఇష్టమైన దినము. ఎవరైతే ఈరోజు ఆ శని భగవానుడికి నువ్వులతో అభిషేకము కానీ నలుపు వస్త్రములు కానీ దానం చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన సంతోషించి ఖచ్చితంగా ఆయనకి ఆయువు ఆరోగ్యము భోగభాగ్యాలు ఇవ్వడంలో సందేహం లేదు. అలాగే ఎవరికైతే ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ద్వితీయ స్థానంలో శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉన్నట్లయితే శని భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే ఆపాదమస్తకం అనేది నూనె పూర్తిగా శరీరానికి రాసుకుంటూ ప్రవహించే నదిలో స్నానం చేస్తారో నేను ఆయనకి ఎల్లవెల్లలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయనతో నేను ఉంటాను అని అది శాస్త్రవాక్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కాకపోయినా ప్రత్యేకమైన శని త్రయోదశి రోజు మాత్రము ఆయనకి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆయనకి ప్రార్థిస్తారో వారికి ఎటువంటి ఈతి బాధలు ఉండవని శాస్త్రవాక్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతుడికి ఆరాధన చేసి వారు సద్గతి పొందుతారని, వారు న్యాయ నిర్దిష్టులు అవుతారని, ఈతి బాధల నుండి తొలుగుతారని మా మనస వాచ కర్మన మేము తెలియజేసుకుంటున్నాం. మాత్రే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మనం ఈ భారతదేశంలో జన్మించినందుకు ముఖ్యముగా మనం ఆ పరమేశ్వరునికి అభినందించాలి.
ఎందుకంటే హైందవ సాంప్రదాయం అనేది మన భారతదేశంలోనే కాక ఇప్పుడు ఈ ప్రపంచ వాస్తవంగా ప్రపంచం మొత్తం మీదను కూడా ఈ సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడాను ఉర్రూటలు ఊగుతున్నారు. ఎందుకంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఆ శ్రీరామచంద్రుడు న్యాయవర్తి, సద్గుణవంతుడు. అలాంటి శ్రీరాముడు జన్మించిన మన ఈ భారతదేశంలో మనం కూడా జన్మించినందుకు గర్వపడుతుండాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మాన్ని అవలంబించి ప్రతి ఒక్కరు కూడా ఈ సనాతన ధర్మంలో పాల్గొని, సనాతన ధర్మం అంటే ఏమో లేదు, మనం మనస వాచ కర్మన భగవంతుడికి స్తుతించినట్లయితే ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు ఆయువారోగ్యాలు ఇస్తాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మన తాలూకా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ ప్రపంచమంతా కూడా ఈ కృష్ణ పదాన్ని, రామ పదాన్ని కూడా ప్రతి ఒక్కరూ అవలంబించి సద్గతిని పొందుతున్నారు. ఎప్పుడైతే మన మనస్సు అనేది ప్రశాంతత ఉంటుందో మన జీవన విధానం కూడా ప్రశాంతత ఉండటంలో ఈ సనాతన ధర్మంలో ఇదంతా కూడా ఒక భాగముగా ఆహా భాగముగా ఇదంతా ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని అవలంబించి మన ఉనికిని చాటుతారని ఆశిస్తున్నాం. ఓం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.